కెనడాకి పోయిన తర్వాత నాకు కొత్తగా అనిపించిన వాటిల్లో వాటర్ ఒకటనమాట. ఇట్లా ఎక్కడైనా 2 వాటర్ ట్యాప్స్ ఉంటాయి. హాట్ వాటర్ ఇంకా కోల్డ్ వాటర్. ఇది కోల్డ్ వాటర్ అనమాట. చూడండి ఇట్లా గ్లాస్‌లో ఫిల్ చేస్తే అర్థమవుతుంది కదా! గ్లాస్‌కి మొత్తం మాయిశ్చర్ వచ్చేసింది. అంత చల్లగా ఉంటాయి. అండ్ హాట్ వాటర్ కూడా అంతే వేడిగా ఉంటాయి అనమాట. ఎందుకు ఇట్లా ఉంటాయంటే ఇక్కడ వింటర్స్ చాలా చల్లగా ఉంటాయి కాబట్టి ఓన్లీ చల్ల నీళ్ళే వస్తే కష్టం అవుతది కాబట్టి 2 వాటర్ ట్యాప్స్ ఉంటాయన్నమాట. ఎక్కడైనా అట్లనే ఉంటది. కిచెన్‌లో, వాష్‌రూమ్‌లో, రెస్టారెంట్‌లో అట్లా అన్ని ప్లేసెస్‌లో అట్లనే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ట్యాప్ వాటర్ సేఫ్ ఫర్ డ్రింకింగ్ అనమాట. అందుకని చాలామంది ట్యాప్ వాటరే తాగుతారు. బట్ స్టిల్ కొంతమందికి లెడ్ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తది. అట్లాంటి వాళ్ళు ఇన్‌స్టంట్ ఫిల్టర్స్ యూజ్ చేస్తారనమాట. దాన్ని బ్రిటా అంటారు. 2 లీటర్స్ టు 5 లీటర్స్ దొరుకుతాయి. ఆ ఫిల్టర్స్ 2-6 మంత్స్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇన్‌స్టంట్ 2-3 మినిట్స్‌లో అయిపోతది. బట్ క్వాంటిటీ ఎక్కువ ఉంచుకోలేమనమాట. అండ్ ఇది థర్డ్ టైప్ బబుల్. సేమ్ మన ఇంటి దగ్గర మినరల్ వాటర్ లాగా అనమాట. ఆ డిస్పెన్సర్ సపరేట్‌గా కొనుక్కోవాలి. కంప్లీషన్ లెవెల్ వచ్చింది మగ్గుకి అంటే ఆగిపోతదనమాట ఆటోమేటిక్‌గా. అన్ని టైప్స్ ఆఫ్ వాటర్ బావుంటాయి. కానీ కొత్తగా అనిపించింది నాకు. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా!